మానవత్వం చాటుకున్న కరీంనగర్ పోలీసులు. కరీంనగర్ 1వ ఠాణా పరిధిలో మతిస్థిమితం లేక రోడ్డుపై తిరుగుతున్న ఓ వ్యక్తికి సపర్యలు చేసి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అతన్ని శుభ్రం చేసి భోజన వసతిని సమకూర్చారు. నూతన దుస్తులను అందించారు. అతని పేరు శ్రీనివాస్. వయసు 42 సంవత్సరాలు ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. అతని కుడికాలుకు దెబ్బ తగిలి ఉండటంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. మానసిక పరిస్థితి సరిగ్గా లేకుండా రోడ్డుపై తిరుగుతున్న వ్యక్తికి సపర్యలు చేసిన ఎస్ఐ రాజన్న, సిబ్బందిని అభినందించారు స్థానికులు. మానవత్వం చాటుకున్న కరీంనగర్ పోలీసులు. కరీంనగర్ 1వ ఠాణా పరిధిలో మతిస్థిమితం లేక రోడ్డుపై తిరుగుతున్న ఓ వ్యక్తికి సపర్యలు చేసి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అతన్ని శుభ్రం చేసి భోజన వసతిని సమకూర్చారు. నూతన దుస్తులను అందించారు. అతని పేరు శ్రీనివాస్. వయసు 42 సంవత్సరాలు ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. అతని కుడికాలుకు దెబ్బ తగిలి ఉండటంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. మానసిక పరిస్థితి సరిగ్గా లేకుండా రోడ్డుపై తిరుగుతున్న వ్యక్తికి సపర్యలు చేసిన ఎస్ఐ రాజన్న, సిబ్బందిని అభినందించారు స్థానికులు. మానవత్వం చాటుకున్న కరీంనగర్ పోలీసులు. కరీంనగర్ 1వ ఠాణా పరిధిలో మతిస్థిమితం లేక రోడ్డుపై తిరుగుతున్న ఓ వ్యక్తికి సపర్యలు చేసి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అతన్ని శుభ్రం చేసి భోజన వసతిని సమకూర్చారు. నూతన దుస్తులను అందించారు. అతని పేరు శ్రీనివాస్. వయసు 42 సంవత్సరాలు ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. అతని కుడికాలుకు దెబ్బ తగిలి ఉండటంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. మానసిక పరిస్థితి సరిగ్గా లేకుండా రోడ్డుపై తిరుగుతున్న వ్యక్తికి సపర్యలు చేసిన ఎస్ఐ రాజన్న, సిబ్బందిని అభినందించారు స్థానికులు. మానవత్వం చాటుకున్న కరీంనగర్ పోలీసులు. కరీంనగర్ 1వ ఠాణా పరిధిలో మతిస్థిమితం లేక రోడ్డుపై తిరుగుతున్న ఓ వ్యక్తికి సపర్యలు చేసి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అతన్ని శుభ్రం చేసి భోజన వసతిని సమకూర్చారు. నూతన దుస్తులను అందించారు. అతని పేరు శ్రీనివాస్. వయసు 42 సంవత్సరాలు ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. అతని కుడికాలుకు దెబ్బ తగిలి ఉండటంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. మానసిక పరిస్థితి సరిగ్గా లేకుండా రోడ్డుపై తిరుగుతున్న వ్యక్తికి సపర్యలు చేసిన ఎస్ఐ రాజన్న, సిబ్బందిని అభినందించారు స్థానికులు.